ఏలూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగింది. ఖరీఫ్ 2026 సన్నద్ధత, వ్యవసాయ లక్ష్యాలు, సాగునీరు, జలధార, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పురోగతిపై సమీక్ష జరిపారు. కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యేలు బటేటి చంటి, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, పట్సమట్ల ధర్మరాజులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 22A ఆంక్షల నుంచి ఇప్పటివరకు 1764 ఎకరాల భూములకు విముక్తి కల్పించినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. పెండింగ్ లో ఉన్న 211 ఎకరాల ఎండోమెంట్ భూ సమస్యలను తదుపరి గ్రీవెన్స్ డే నాటికి పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రబీలో అదనంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతి సాధించినట్లు వివరించారు. వరకు ఎక్కువగా తృప్తినిచ్చింది మాకు ఈ 22A భూముల పైన ఉన్న సమస్యలు రిజాల్వ్ చేయడానికి. సో ఇప్పటివరకు 2 సార్లు మేము మెగా గ్రీవెన్స్ డే లాగా మేము ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి అదే రోజున వీలైతే వాళ్ళకి వెసులుబాటు కల్పించడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, వివిధ రెవెన్యూ అధికారులు అహర్నిశలు కృషి చేసి చాలా గొప్పగా ఆ కార్యక్రమాన్ని ప్రజలకి అంకిత భావంతో చేసినందుకు ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. డిఆర్సీలో ఉన్న మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని 1575 లబ్ధిదారులకి ఈ రోజు వరకు 1764 ఎకరాల భూమి 22A నుంచి విముక్తి చేయగలిగాం. అందులో ఎక్కువగా నిన్నే వచ్చింది మనకి జియో, కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, మనకి కైకలూరు నుంచి 500 ఎకరాలు మన కామినేని గారి సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నుంచి వెసులుబాటు తీసుకొచ్చి CCL గారు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం 500 ఎకరాలు నిన్న దాన్ని మినహాయించారు 22A నుంచి. సో ఇప్పటి వరకు మన ఏలూరు జిల్లాలో 1764 ఎకరాలు మనం 22A నుంచి మినహాయించాం. ఇంకొక 211 ఎకరాలు మేము గుర్తించాం ఎండోమెంట్స్ లో ఉన్న సమస్య. ఆ ఎండోమెంట్